మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహాకుంభమేళ హిందూ మతంలో అత్యంత అతిపెద్ద పవిత్రమైన పురాణాలలో ఒకటి. 12 సంవత్సరాలకి వచ్చే ఈ శుభకార్యానికి కోట్ల మంది భక్తులు వస్తున్నారు అంటే అందులో ఎంత విశిష్టత ఉంది. మరి కుంభమేళ యొక్క ఆ పవిత్రమైనటువంటి ఆ ఘట్టానికి చరిత్ర ఏముంది? ఎందుకు అంత పరమ పవిత్రమైనది ఆ నది? అక్కడ ఎందుకు అంతమంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు? మరి దీని అంతటిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు శ్రీ 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 సుభాష్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, ఈ కుంభమేళ వెనకాల సైన్స్ ఉంది అంటే ఏం చెప్తారు? 100% ఉంది. ఇప్పుడు సైన్స్ లేకుండా శాస్త్రం లేదు, శాస్త్రం లేకుండా సైన్స్ లేదు. ప్రతి ఒక్క శాస్త్రానికి సైంటిఫిక్ రీజన్ని జోడించే చెప్పారు. ఇక్కడ సైన్స్ వేరే, శాస్త్రం వేరే కాదు. ఇప్పుడు మనము ఏదైతే ఉంది అని తెలుసుకున్నామో, ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తున్నారు, అది ఏ రకంగా ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క కాలపరిమితి ఏంటి, దాని యొక్క విధానం ఏంటి అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అంటే ఒక ఉన్నదాన్నే అది ఏంటి అని తెలుసుకుంటున్నారు తప్ప ఇప్పుడు ఇక్కడ శాస్త్రం లేకుండా అసలు సైన్సే లేదు. ఇప్పుడు ఏదైనా కనుక్కుంటున్నారు అని అంటే అది ఉంది అంటేనే కదా కనుక్కుంటున్నారు. కాబట్టి ఇక్కడ సైన్స్కి శాస్త్రానికి చాలా దగ్గర సంబంధమే ఉంది. ఏదైతే సనాతన ధర్మంలో ఉంది అని ఒకసారి మనకు తెలియజేశారో అది తప్పకుండా ఉండే తీరుతుంది. ఏదైతే సనాతన ధర్మంలో లేదు అనుకునేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది ప్రపంచంలో మనం ఎక్కడ వెతికినా దొరకదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇంతమంది అంటే 40 కోట్ల మంది ఒక సంగమ తీరంలో స్నానం ఆచరిస్తున్నారంటే నీళ్ళు చాలామంది ఏమంటారంటే గురుగారు అక్కడికి వెళ్తే నీళ్లు కలుషితం అయిపోతాయి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ స్నానం ఆచరిస్తున్నారు వాళ్ళు. ఒక వ్యక్తి అయితే దాదాపుగా 12 సంవత్సరాల నుంచి స్నానం చేయలేదు, అలాంటి వాడు వచ్చేసి మునుగుతున్నాడు, మన నీళ్లు కలుషితం అయిపోతాయేమో, బ్యాక్టీరియా వస్తుందేమో, ఇలా చాలామంది అడుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని 40 కోట్ల మంది వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తున్నారంటే ఏ ఒక్కరికి ఏమి కాలేదే, ఏ ఒక్కరికి బ్యాక్టీరియా కానీ, స్కిన్ ఎలర్జీ కానీ, లేదంటే అక్కడికి వెళ్ళినటువంటి వారికి ఏదైనా వాతావరణంలో ఎఫెక్ట్ అయిపోయి ఏదో మనకి ఇబ్బందులు పడ్డా కానీ ఎక్కడ జరగలేదే. అక్కడ తత్వం ఏంటి, ఆ యొక్క తత్వంలో పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. అందులోనూ చలికాలంలో మనము అంటే అక్కడ ఉన్నటువంటి చలిని తట్టుకోవడం చాలా కష్టము. అయినా ఇంతమంది వెళ్ళి అక్కడ స్నానం ఆచరిస్తున్నారంటే సైంటిఫిక్ రీజన్ లేకుండా ఏదీ ఉండదు. అక్కడ సాక్షాత్తు దేవతలు వచ్చి స్నానం ఆచరించారు, అక్కడికి ఇంతమంది వెళ్ళి మనము స్నానం ఆచరిస్తున్నాము అంటే అక్కడ మనకు ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ దూరం అయినట్టే కదా. నెగిటివ్ ఇంపాక్ట్ దూరం అవ్వడంతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా 100% ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఈ సమయంలో చన్నీటితో, అసలు నిజానికి చన్నీటితోనే స్నానం ఆచరించాలి, అప్పుడే శరీరం దృఢంగా ఉంటుంది, శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు కూడా దూరం అయిపోతాయి అని చెప్పి. అంతేకాదు మీరు డాక్టర్ని అడిగినా కూడా చన్నీటితోనే స్నానం చేయమని చెప్తారు. ఇప్పటికీ కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రతుకున్నటువంటి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, ముసలి వాళ్ళు చూస్తే చన్నీటితోనే స్నానం చేస్తారు. అంటే ఎందుకు? దాని వెనక సైంటిఫిక్ ఆరోగ్యమైనటువంటి రీజన్స్ ఉన్నాయి, అలాగే దైవత్వానికి సంబంధించినటువంటి రీజన్స్ కూడా ఉంటాయి. అవి ఉండకుండా అసలు సైన్స్ వేరే, శాస్త్రం వేరే కాదు, రెండూ ఒకటే. ఉన్నదాన్ని ఎలా ఉన్నది అని నిరూపించడమే సైన్స్ యొక్క ప్రత్యేకత. అది ఆల్రెడీ ఉన్నది, దీన్ని నమ్మడమే మన యొక్క ప్రత్యేకత అని చెప్పేసి సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. కాబట్టి సైన్స్ ఉంది, శాస్త్రం ఉంది, రెండు ఉంటేనే అది మనకు ఒక మార్గదర్శకంగా కనిపించడం జరుగుతుందండి. సో మొత్తానికి గురుగారు, ఈ కుంభమేళ అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా చాలా లాభమే చేకూరుస్తుంది కదా. 100% అక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి కానివ్వండి, అక్కడ పూజా వస్తువులు అమ్ముకునేటటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారు, అక్కడ సందర్శించేటటువంటి భక్తులు, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు డబ్బు పెట్టండి ఏది కూడా కాదు. ధనమూలం ఇదం జగత్ అన్నట్టు ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి, అంటే అవన్నీ మనం చేసుకున్నాం. ఇది ఇక్కడ దేవుడు చేసింది ఏం లేదు. దేవుడేం మనం ఇచ్చిన డబ్బులు ఏం తీసుకుపోడు, మనం ఏదైనా ఏ చేసినా కానీ భగవంతుడు నేరుగా రాడు. కాకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది తీసుకోవాలన్నా ప్రతి ఒక్క దానికి డబ్బు అనేటటువంటిది ముడిపడి ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్క దాన్ని కమర్షియల్ వేలో ఆలోచిస్తున్నాము. కాబట్టి కమర్షియల్ వేలో ఆలోచిస్తే ప్రతిదీ మనకు కమర్షియల్ వేలోనే కనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఇప్పుడు నేను కొబ్బరికాయ తీసుకున్నాను, ఒక కొబ్బరికాయ మనం మామూలు ఇక్కడ తీసుకుంటే ఒక 20 రూపాయలు అనుకుందాం, అదే అక్కడ తీసుకుంటే 100 రూపాయలు. ఇదేంటి ఇక్కడ తీసుకుంటే 100 రూపాయలు, అక్కడ తీసుకుంటే 20 రూపాయలే కదా అని చెప్పేసి మనం ఇక్కడ నుంచే మోసుకపోం. అక్కడ 100 రూపాయలైనా అక్కడే కొనుక్కోవాలి. కానీ ఆ వినియోగించేటటువంటి డబ్బంతా కూడా భగవంతుని యొక్క సేవకు వినియోగిస్తారు.
అక్కడ 40 కోట్ల మందిని మెయింటైన్ చెయ్యాలి, అక్కడ అందరినీ కూడా చూసుకోవాలి, వసతులు ఏర్పాటు చేయాలంటే డబ్బు పెట్టింది అయితే కాదు కదా. కాబట్టి డబ్బు అనేటటువంటిది సెకండరీ రీజన్. కానీ హిందుత్వంలో ఉన్నటువంటి కుంభమేళా అనేటటువంటిది ఇంతమంది జన విశ్వాసాలు వచ్చి ఇక్కడ నమ్ముతూ చాలామంది స్నానాలు ఆచరిస్తున్నారు అని అంటే అది కేవలం మత విశ్వాసం మీద ఉన్నటువంటి గొప్పనైనటువంటి ఔన్నత్యము. అందులోనూ భగవంతుని దగ్గర మనం ముక్తి పొందాలి, భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని మనం కనీసం ఈ మనం మళ్ళీ 144 సంవత్సరాలు వచ్చిన మహాకుంభమేళ మళ్ళీ మనం అన్ని సంవత్సరాలు బ్రతకలేం కదా. కాబట్టి బ్రతికి ఉన్నటువంటి ఈ రోజునైనా వినియోగించుకుంటే దాని యొక్క పుణ్యం పురుషార్థం మనతో పాటు మన కుటుంబానికి, మన యొక్క జీవన వృత్తికి, అలాగే మనం చేసే ఉండేటువంటి పని, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్నిట్లో కూడా మనకు మంచి జరగాలి. ఏ మనిషి అయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక కుంభమేళకు వెళుతున్నాడు అంటే మనసులో ఒక చిన్న కోరిక ఉంటుంది. అది బయటకు చెప్పుకోవచ్చు, చెప్పుకోకపోవచ్చు. అబ్బా ఈ కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కదా, వెళితే మనకేదో లాభం జరుగుతుందేమో, లేదా మనకేదో పుణ్యం జరుగుతుందేమో, లేదా మనకి ఏదైనా మంచి జరుగుతుందేమో అనే ఒక చిన్న సెల్ఫిష్ ఆలోచన మనసులో లేకుండా ఎవ్వరూ కూడా ఎక్కడికి వెళ్ళరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళినా, లేదు అని అంటే కుంభమేళకి వెళ్ళినా, నదీ స్నానానికి వెళ్ళినా, మనకి ఏదైనా పండుగలు వచ్చినా ఇక నుంచైనా మన జీవితం మారిపోవాలి అని అనుకునేటటువంటి ఒక చిన్న ఆలోచన ఉంటుంది. ఆ చిన్న ఆలోచననే మనిషిని కుంభమేళ దాకా తీసుకుని వెళుతుంది. పరమ పవిత్రమైనటువంటి ఈ కుంభమేళ చాలా విశేషం. అందులో మనం స్నానాలు ఆచరిస్తున్నాం కదా, ఈ స్నానాలకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో స్నానం చేస్తే మనకున్నటువంటి పాపాలు, రుగ్మతలు దూరం అవుతాయని కూడా సనాతన ధర్మంలో తెలియజేయడం జరిగిందమ్మా. గురుగారు, అయితే మరి ఇప్పుడు ఇంతమంది ఒకే చోట స్నానాలు చేయడం అనేది అంటే ఇది ఎలా చూడొచ్చు అంటారు? అంతమంది అంటే కోట్ల మంది కదా. దాదాపు కోట్లు కాదమ్మా, దాదాపు పోయిన కుంభమేళకు దాదాపుగా 20 కోట్ల మంది వచ్చారని చెప్పేసి అంచనా వచ్చారు. ఈ సంవత్సరం అంచనా 40 కోట్లు, అంతకు రెట్టింపు. అంటే దాదాపుగా 40 కోట్ల మంది వచ్చి అక్కడ ఆ యొక్క స్నానం ఆచరిస్తున్నారు అని అంటే ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకొని, మన సనాతన ధర్మం, హైందవ ధర్మం విశ్వాసం మీద, నమ్మకం మీద ఆధారపడి ఉన్నటువంటి సున్నితమైనటువంటి అంశాలు. మన హిందూ పురాణాలలో ఎలా ఉంటుంది అంటే ఏదైనా విశ్వసించాలి, నమ్మాలి. అప్పుడే మనకు హిందూ పురాణాల మీద, మన హైందవం మీద ఒక నమ్మకం అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ స్నానం ఆచరిస్తే ఏదో పాపాలు పోవాలనో, లేదు అక్కడ స్నానం ఆచరిస్తే మన జన్మ ధన్యం అయిపోతుందో అనేటటువంటిది కాదు. ఇలా స్నానం ఆచరించడం వల్ల రాబోయేటటువంటి జన్మలు ఉత్తమ జన్మలుగా రావాలి. రాబోయేటటువంటి జన్మలైనా సరే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుడిలో మనం లీనం కావాలి, ముక్తి పొందాలి. ముక్తి అంటే అర్థం ఏంటంటే ఇక ఆ జన్మకు, ఆ యొక్క మానవ జన్మ అంతమైపోయింది, ఇక మళ్ళీ జన్మ అనేటటువంటిది జన్మరాహిత్యాన్ని పొందడానికి, జన్మ లేకుండా చేసుకోవడానికి ఇలాంటి విశేషమైనటువంటి గంగా స్నానాలు, సముద్ర స్నానాలు, పుణ్యక్షేత్రాలను దర్శించడము మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క హిందువులు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది అంతెందుకు పూర్వకాలంలో చాలా మట్టుకు నేను యాత్రకు వెళుతున్నాను, కాశీ క్షేత్రానికి వెళుతున్నాను, నేను ప్రయాగరాజ్ వెళ్తున్నాను, హరిద్వార్ వెళ్తున్నాను, ఇలా చాలామంది వెళ్ళేటటువంటి వారు మళ్ళీ తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేదు. అప్పుడంటే తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే కాలినడకన వెళ్ళేవారు, చిన్న ఎడ్ల బండ్ల మీద వెళ్ళేటటువంటి వారు. అలాంటి సమయ సందర్భాల్లో మళ్ళీ వస్తారని గ్యారంటీ లేదు. ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీలో అందరూ వెళుతున్నారు, ఏం చక్కగా వస్తున్నారు. మనకు ఆధ్యాత్మికతతో పాటు ఈ యొక్క టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క దాన్ని మనం కంటితో చూస్తున్నాము, ప్రతి ఒక్క దాన్ని ఆస్వాదిస్తున్నాము, ప్రతి ఒక్క దాన్ని వీక్షించగలుగుతున్నాం. అంటే అక్కడ జరిగేటటువంటి మహాకుంభమేళ అనేటటువంటిది కేవలము మన యొక్క రక్షణ కోసం కాదు, లోక రక్షణ కోసము. కేవలం ఇంకో విషయం ఏంటంటే కేవలం హిందువులే కాదండి, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తున్నారు అని అంటే ప్రపంచవ్యాప్తంగా మన హిందుత్వంలో ఉన్నటువంటి ఔన్నత్యము, ఆ కలుపుగోలుతనము ఇక్కడ ఉంది అంటే మనం చాలా ఆనందపడాల్సిన విషయం. ఏదో ఒకళ్ళో ఇద్దరో మన హిందూ ధర్మం మీద రాళ్ళు వేశారని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో దానికి నిదర్శనం ఈ కుంభమేళ. కుంభమేళలో ఇంత కోట్లాది మంది వస్తున్నారు అంటే నాటే జోగ్గదమ్మా. అంత విశేషమైనటువంటిది, వైశిష్టమైనటువంటిది ఈ కుంభమేళలో స్నానం. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటిది. ఇందులో స్నానం ఆచరించిన, అక్కడ స్వామివారిని దర్శించిన, అక్కడ మనము ఈ యొక్క కుంభమేళలో చాలా మట్టుకు దానము, ధర్మము, స్నానము ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచేటటువంటి విధానాలు. అందులోనూ మరీ ప్రత్యేకంగా అఘోరీలు, నాగసాధువులు,
అలాగే ఈ యొక్క విధానాలలో ఉన్నటువంటి అలవాట్లు ఇప్పుడు చూస్తున్నాం కదా, వింత వింత అయినటువంటి నాగసాధులు మనకు కనిపిస్తున్నారు. ఒక్కొక్కరు ఆ తల మీద రుద్రాక్షలు పెట్టుకొని, ఒకరు పెయి నిండా సర్పాలు వేసుకొని, మరొకరు కపాలాలు ధరించుకొని, ఇంకా వింత వింతగా అంటే నాగసాధువుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాగసాధువులు అంటే ఇప్పటివరకు ఎవరు చూడలేదేమో. ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నాగసాధువుల యొక్క జీవన విధానాలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నిజమైనటువంటి నాగసాధువులను చూసేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము మనకి ఈ కుంభమేళ ద్వారా ఆ భగవంతుడు మనకు కలిగించాడమ్మా. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే.